రైట్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. ఈ నెల 10న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి కార్యాచరణని రూపొందించింది. అద్దంకి నియోజకవర్గంలో సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. 15 లక్షల మందితో సభను నిర్వహించాలని వైసీపీ జన సమీకరణ చేస్తున్నారు. ఈ సభలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మొత్తంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ తన మేనిఫెస్టోని ఈ నెల 10న రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. గాయత్రి, 2024 ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 9 లిస్టులను ప్రకటించారు. మరోపక్క పర్యటనలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఏదైతే ఫిబ్రవరి నెలకు సంబంధించి నిధులకు నవరత్నాల పథకాలలో భాగంగా నిధులకు సంబంధించి కూడా జిల్లా పర్యటనలు చేస్తూ కూడా ఒక పక్కన నిధులను కూడా విడుదల చేస్తున్నారు. మరో పక్క రాజకీయంగా కూడా తమ పర్యటనలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా సిద్ధం పేరుతో కూడా 3 భారీ బహిరంగ సభలను నిర్వహించారు. లాస్ట్ సభ కూడా ఈ నెల 10వ తారీఖున కూడా అద్దంకి నియోజకవర్గంలో కూడా నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున కూడా ఈ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. అయితే నిన్న సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ కూడా ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 10వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయడానికి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా కూడా చెప్పారు. అయితే ఇప్పటికే అటు టీడీపీ కావచ్చు, జనసేనకు సంబంధించి కూడా మినీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రధానంగా టీడీపీకి సంబంధించి భవిష్యత్ గ్యారంటీ, జనసేనకు సంబంధించి షణ్ముఖ వ్యూహం, ఈ 2 పార్టీలకు సంబంధించి మినీ మేనిఫెస్టోని ప్రకటించిన నేపథ్యంలో పూర్తి మేనిఫెస్టో ఈ 2 పార్టీలు ప్రకటించడానికి ముందే వైసీపీ ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 2019లో ఏదైతే వైసీపీ అధికారంలోకి రావడానికి నవరత్న పథకాలు చాలా కీలక పాత్ర పోషించి నేను చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా పథకాలు అనేది కరోనా టైంలో కూడా ఎక్కడ ఆగకుండా దాదాపు 90% పైగా కూడా అమలు చేశాము. ప్రధానంగా ఈ పథకాల వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎక్కువ లబ్ధి చేకూరిందంటూ కూడా మొన్న జరిగిన కార్యకర్తల మీటింగ్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి ఇదే అంశంతో కూడా ముందుకు వెళ్ళాలి. ఏదైతే గ్రామ స్థాయిలో కూడా పథకాలు లబ్ధి పొందితేనే తమకు ఓటు వేయండి అంటూ కూడా నాయకులు పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఇదే నినాదంతో ముందుకు వెళ్ళి 2024లో మళ్ళీ వైసీపీకి ఓటు వేసే విధంగా కూడా పర్యటనలు ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అయితే దిశానిర్దేశం చేశారు. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి కూడా మరికొన్ని కీలక మేనిఫెస్టోలో కొన్ని అంశాలను పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీకి అయితే వైసీపీ అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ ముఖ్య నాయకులకు సంబంధించి కూడా వారితో మాట్లాడిన తర్వాత కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు మరికొన్ని పథకాలను అయితే ఇప్పటికే ఆ వైసీపీ అధిష్టానం వాళ్ళ దృష్టిలో ఉంచుకున్నట్టుగా తెలుస్తుంది. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నవరత్న పథకాలు అమలు చేయడంతో పాటు వీటిని కొనసాగించడంతో పాటు మరికొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మార్చి 10 తర్వాత కూడా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. దానికంటే ముందే ఈ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడానికి కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మార్చి 10వ తారీఖున జరిగే సిద్ధం సభలో అయితే కీలక ప్రకటన అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తారు. వైసీపీ పార్టీకి సంబంధించి మరొక నూతన మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారంటూ కూడా ఇప్పటికే విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించి కొన్ని మేనిఫెస్టోలో కొన్ని అంశాలను కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో రైతులకు సంబంధించి ప్రధానంగా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైతులకి 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేయాలనే ఆలోచనలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎంతవరకు సాధ్యమవుతుంది, దానివల్ల బడ్జెట్ ఎంతవరకు పెరుగుతుంది అంటూ కూడా అటు అధికారులతో పాటు కీలక నాయకులతో కూడా ఈ విషయం మీద ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక పక్క మహిళలకు సంబంధించి కూడా మరొక నూతన హామీని అయితే ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా
ఈ అంశం కూడా నూతన మేనిఫెస్టోలో పెట్టే విధంగా కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మహిళలకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ అటు కర్ణాటక ఈ 2 జిల్లాల్లో కూడా సక్సెస్ఫుల్గా అయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ అంశాన్ని కూడా ఇప్పటికే టీడీపీ తన భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో కూడా సూపర్ 6లో కూడా పెట్టడం జరిగింది. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూడా ఇప్పటికే ఆల్రెడీ అటు టీడీపీ కూడా పెట్టిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా వైసీపీ ప్రధానంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎంతవరకు కూడా ఆర్టీసీకి సంబంధించి బడ్జెట్ ఉంటుంది, ఈ పథకం వల్ల ఎంతవరకు లబ్ధి చేకూరుతుందని కూడా ఈ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా కొత్త మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా 3 సంవత్సరానికి 400కే గ్యాస్ సిలిండరు, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 400కే ఇచ్చే విధంగా కూడా ప్రధానంగా పేద మధ్య తరగతికి సంబంధించి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ హామీని కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక హామీని కూడా ప్రకటించడం జరిగారు. అనంతపురం సభ వేదిక కూడా మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కూడా ఏదైతే పేద ప్రజలకు సంబంధించి 5,000 వరకు కూడా ఇందిరమ్మ అభయహస్తం అంటూ కూడా ఒక హామీని ప్రకటించారు. అదే విధంగా ఉండేటట్టుగా కూడా నెలకి 3,000 రూపాయలు పేదలకి, అర్హులైన పేదలకు ఇచ్చే విధంగా కూడా మరొక హామీని కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ దీని మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక 5 లక్షల వరకు కూడా విద్యా కార్డును అమలు చేయడానికి కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. మేనిఫెస్టోకి సంబంధించి ఈ విధంగా ఎలాంటి హామీలు ఇవ్వాలని కూడా ప్రధానంగా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇక విద్యార్థులను దృష్టిలో ఉంచుకోవడం కూడా కొన్ని కీలక హామీలను ఇవ్వాలంటూ కూడా ఇప్పటికి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే అటు 8-9 తరగతులకు సంబంధించి ట్యాబ్లు ఇస్తున్నారు. అయితే ఈసారి 2024లో చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పరంగా కూడా ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్లో ఉంది. కొంత ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వాలని కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న లేడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఎలక్ట్రికల్ స్కూటర్లనే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మరికొన్ని కొత్త హామీలను కూడా వైసీపీ అధిష్టానం దృష్టిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాబోయే ఒక 2-3 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మరొకసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీలో కూడా ఈ కొత్త హామీల మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తిగా అయితే మార్చి 10న జరిగే సిద్ధం సభని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆ సభ వేదికగా కూడా కొత్త హామీలను అయితే వైసీపీ అధిష్టానం ప్రకటిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ వేదిక ద్వారా కూడా 2024 ఎన్నికలకు సంబంధించి శంకారావం పూరించిన తర్వాత కొత్త మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్పిన నేపథ్యంలో మరి టీడీపీ జనసేనకు సంబంధించి పూర్తి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, అయితే దానికి 10వ తారీఖు కంటే ముందే ఈ 2 పార్టీలకు సంబంధించి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారా, లేకపోతే ఈ వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని బట్టి పూర్తి మేనిఫెస్టో జనసేన టీడీపీ పార్టీలు రిలీజ్ చేస్తాయని కూడా కొంత ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తి వ్యూహంతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్. రాజేష్, 10వ తారీఖు జరగబోయే ఈ సభకి కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు ఈ మేనిఫెస్టో ద్వారా. సో ఈ సిద్ధం సభకి వైసీపీ నేతలు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు, దానికి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా? నేతలు ఎవరెవరు పాల్గొంటారు ఆ రోజు? అయితే ఇప్పటికే అటు టీడీపీ జనసేనకు సంబంధించి తాడేపల్లిగూడెం వేదిక కూడా జెండా సభతో కూడా భారీ బహిరంగ సభను అయితే నిర్వహించారు. దానికంటే రెట్టింపుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధం సభను అయితే దృష్టిలో ఉంచుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాప్తాడు, భీమిలి, దెందులూరు జరిగిన సభలకి కొంత జన సేకరణ జరిగినప్పటికి కూడా సిద్ధం సభ అనేది మార్చి 10న జరగబోయేది లాస్ట్ సభ కాబట్టి దానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శంకారావం పూరించనున్నారు. ఇప్పటికే ఆల్రెడీ అభ్యర్థులకు సంబంధించి దాదాపు అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అటు ఎంపీ స్థానాలకు సంబంధించి, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు మారుస్తున్నారు. అప్పటికి మార్చి 10 నాటికి కూడా పూర్తిగా అభ్యర్థుల మార్పు అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రతిష్టాత్మకంగా దాదాపు 15 లక్షల మంది కూడా ఈ సభకు హాజరయ్యే విధంగా కూడా పార్టీ నాయకులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నుంచి అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో కూడా సభలు జరిగినాయి. ఇప్పుడు బాపట్ల, ఒంగోలుకు సంబంధించి కూడా కొంత కేడర్లో నూతన ఉత్సాహం పరిచేందుకు కూడా ఈ సభను భారీ ఎత్తున నిర్వహించి ఇక్కడ నుంచి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం వల్ల కొంత కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుంది. భారీ జన సమీకరణ చేసి కూడా
ఎన్నికల శంఖారావం పూరించాలని కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందులోనూ కూడా ఇది సిద్ధం సభ అనేది ఇప్పుడు చాలా లాస్ట్ సభ కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏదైతే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, అలాగే సోషల్ మీడియా టీము, అనుబంధ సంస్థకు పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు మొత్తం కూడా ఈ సభలో అయితే పాల్గొంటారు. ఈ సభకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎన్నికల శంఖారావం మోగిస్తారు. అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత పూర్తిగా కూడా ఎన్నికలకి వెళ్లే విధంగా కూడా కార్యకర్తలకి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ స్థాయిలో కూడా ఇప్పటికే కార్యకర్తలకు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. 2019 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా నవరత్న పథకాలు అమలు చేశాము, లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో కూడా 2024కి సంబంధించి ఈ నవరత్న పథకాలు అమలుతో పాటు మరికొన్ని కీలక అంశాలు కూడా మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ప్రజల్లో కొంత ఆకర్షణీయత పెరుగుతుంది. విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఇలా ముగ్గురిని కూడా ప్రధానంగా దృష్టిలో ఉంచుకునే నేపథ్యంలో ఈ మేనిఫెస్టోని ఈ వేదిక ద్వారా కూడా ప్రకటించాలని ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ సభకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రాజేష్.